హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆఫ్రికాలో ఉన్న టాంజానియా అనే కంట్రీలో అరుషా అనే సిటీలో ఉన్న గోల్డ్ షాప్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు మనము గోల్డ్ షాప్ బయట ఉన్నాము. ఇదంతా మీకు బయట ఎలా ఉంది అని చూపిస్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ కలెక్షన్ అలానే ఇక్కడ గోల్డ్ ప్రైసెస్ అన్నీ క్లియర్గా చూద్దామండి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ మనల్ని వాళ్ళు లోపల సీసీటీవీలో చూసి ఓకే అని చెప్తే ఇక్కడ బయట వీళ్ళు డోర్ లాక్ ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్ళడానికి 3 డోర్స్ పెడతారండి. అన్నీ కూడా ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్తోనే ఉంటాయి. ఎందుకంటే ఆఫ్రికాలో కొంచెం దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటారు. సో అందుకే వీళ్ళు చాలా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసామండి. ఇక్కడ సెకండ్ గ్రిల్ డోర్ ఓపెన్ చేశాడు ఇతను. సో ఇక్కడ లోపల వాళ్ళు మనల్ని చూసి ఓకే చెప్తే అప్పుడు డోర్ ఓపెన్ చేస్తారు. ఇది ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్తో కాబట్టి సో వాళ్ళు రిమోట్తో అక్కడ లోపల ఓపెన్ చేస్తారండి. వాళ్ళు ఓపెన్ చేశాక మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్లో చూస్తే మనకి అన్ని చిన్న ఐటమ్స్ పెట్టారు. లైక్ ఇయర్ రింగ్స్, బ్రేస్లైట్స్, రింగ్స్ అండ్ కొన్ని నెక్ చైన్స్ అండి. నార్మల్గా మనం డైలీ వేర్ వేసుకుంటాం కదా, అలాంటి నెక్ చైన్స్ అవన్నీ కూడా ఇక్కడ బయట డిస్ప్లేలో పెట్టారు. అండ్ అలాగే ఇది రిసెప్షన్లా కూడా యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు బాక్సెస్లా ఉన్నాయి. అదంతా గ్లాస్తో క్లోజ్ చేసి ఉంటుందండి. పైనుంచి కింద వరకు కూడా డిస్ప్లే అంతా కూడా మనము ఇలా పైనుంచి చేయి పెట్టడానికి తీసుకోవడానికి ఉండదు. ఓన్లీ అక్కడ మీకు బాక్సెస్లా కనిపిస్తున్నాయి కదా, దానిలోంచి హ్యాండ్ పెట్టి మనకి నచ్చిన ఐటెం సెలెక్ట్ చేసి చెప్తే వాళ్ళు తీసిస్తారు. సో అది తీసి చూసుకుని మనము చూసుకోవాలి. ఇది ఎంట్రన్స్లో మాత్రం. లోపల మాత్రం మనకి డిస్ప్లే చాలా బాగా చూపిస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే మీరు మనకి ఇండియన్ కలెక్షన్ చాలా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ చాలా ఎక్కువ వచ్చి పర్చేసెస్ చేస్తారు. మెయిన్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తారండి ఇక్కడ. నార్త్ ఇండియన్స్ అంటే గుజరాతీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు దివాళీకి చాలా ఎక్కువ పర్చేస్ చేస్తారు గోల్డ్ ఇక్కడ. సో మొన్న దివాళీకి కూడా చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చింది అని చెప్పారు ఈయన. ఎందుకంటే వీళ్ళ దగ్గర గోల్డ్ కలెక్షన్ చాలా బాగుంటుందండి అరుషా సిటీలో. వీళ్ళు వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు కలెక్షన్ అంతా తెప్పిస్తారు. వీళ్ళకి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇక్కడ చూసారా మీరు చిన్న ఇయర్ రింగ్స్ నుంచి పెద్ద ఇయర్ రింగ్స్ వరకు అండ్ అలాగే చైన్లు, లాకెట్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం పెద్ద ఆర్నమెంట్స్ చూడడానికి ఇంకొక సెక్షన్కి వెళ్తున్నామండి. దానికి కూడా ఇంకొక డోర్ ఓపెన్ చేసి వీళ్ళు మనల్ని లోపలికి ఎలో చేయాలి. సో ఇక్కడ మేము వస్తున్నామని చెప్పి ఈయన ముందే ఈయనకి మేము వస్తాము, ఇలాగ మీ కలెక్షన్ అంతా చూపించండి, మేము మా వ్యూవర్స్కి చూపిస్తామంటే సో ఈయన మనకి చూపించడానికి మొత్తం కలెక్షన్ అంతా తీసి బయట రెడీగా పెట్టుకున్నారు. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ పెద్ద ఆర్నమెంట్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నారు మనకి. ఇవి ఈ పర్టికులర్ డిజైన్స్ మనకి దుబాయ్ నుంచి వీళ్ళు తెప్పించారటండి. సో అన్నీ క్లియర్గా చూడండి. ఇది కూడా అంతేనండి, ఇది కూడా దుబాయ్ నుంచి తెప్పించారట. వీళ్ళు టర్కీ నుంచి, పర్షియా నుంచి, దుబాయ్ నుంచి, ఇటలీ, బెహ్రెయిన్ అలా చాలా ఇంకా దేశాల నుంచి వీళ్ళు గోల్డ్ ఎక్కడైతే డిజైన్స్ ఉన్నాయో మంచి డిజైన్ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు తెచ్చి ఇక్కడ సెల్ చేస్తారు. అండ్ మనకి ఏదైనా చెప్తే కూడా ఒక మోడల్ కావాలని చెప్పి వీళ్ళు అలాగే మనకి చేయించిస్తారండి. అయితే తాంజానియట్ అండి. తాంజానియట్ అంటే ఇక్కడ తాంజానియా అనే కంట్రీలో దొరికే వజ్రం మాత్రమే అది ఉంటుంది. అది తాంజానియట్. దానికోసం మీకు సపరేట్గా ఇంకో వీడియో చేస్తాము. ఈ నెక్ చైన్ ప్యూర్ రోజ్ గోల్డ్తో తయారు చేశారటండి. ఇది ఇటలీ నుంచి వీళ్ళు తెప్పించారట. ఇప్పుడు మనకి రోజ్ గోల్డ్ ఫ్యాషన్ అయింది కదండి ఇక్కడ ఇండియాలో కూడా. మనకి ఇది చైన్ అలాగే ఒక పెండెంట్, ఇయర్ రింగ్స్ అండ్ ఒక బ్యాంగిల్తో వచ్చింది. అండ్ ఇది కూడా ఇటలీ నుంచి వచ్చిన మోడల్ ఏంటండి. బ్రేస్లైట్, ఇయర్ రింగ్స్ అండ్ లాంగ్ చైన్ ఇచ్చారు. ఇది బ్లాక్ బీడ్స్తో ఉంది. అండ్ ఇక్కడ ఇది కూడా ఇటలీ నుంచి వచ్చిందంటండి. కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ అండి. సో ఆ 3 మోడల్స్ ఇటలీ నుంచి అని చెప్తున్నారు. ఈయన ప్రతిదీ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనకి చూస్తే బ్రేస్లెట్ కూడా సేమ్ పెండెంట్ ఎలా ఉందో అలానే మనకి బ్రేస్లెట్ కూడా అదే మోడల్లో వచ్చింది. అండ్ అలానే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే మోడల్లో ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ చూపించిన 3 హారాలు కూడా మనకి 80 గ్రామ్స్ పైనే ఉన్నాయండి. ఒక్కొక్కటి కొంచెం లైట్ వెయిట్ లానే వచ్చాయి అవి. 80 గ్రామ్స్ అంటే ఎక్కువే. మీన్స్ బ్రేస్లైట్, ఇయర్ రింగ్స్ అలాగే ఈ హారం అంతా కలిపి ఒక 100 గ్రామ్స్ లోపలే చేశారండి. అంటే కొంచెం తేలిగ్గానే ఉన్నాయి ఇవి. ఈ 3 మోడల్స్ దుబాయ్ నుంచి వచ్చాయంటండి. ఇవి నెట్లా వచ్చి దానిపైన మనకి ఫ్లవర్స్ లాగా వీళ్ళు
తయారు చేశారు. చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇది వచ్చి టర్కీ నుంచి ఇంపోర్ట్ చేస్తానంటండి. ఇది ఇక్కడ చూస్తే చంద్రహారాల టైప్లో ఉంది. ఈ మొత్తం సెట్ ఇయర్ రింగ్స్, బ్రాస్లైట్, నెక్లెస్ అండ్ హారం అన్నీ కలిపి మనకి ఇది ఒక 40 గ్రామ్స్లో అయిందండి. చూడ్డానికి చాలా హెవీగా కనిపించినా చాలా సన్నగా ఉంది ఇది, అంటే లైట్ వెయిట్తో చేశారు చాలా. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ మోడల్ ఉందండి, నెక్లెస్, హారం అండ్ అలాగే ఇయర్ రింగ్స్. ఇది కంప్లీట్గా ఇండియన్ డిజైన్ అండి, మనకి చూస్తుంటే తెలుస్తుంది. చెప్పాను కదా వీళ్ళు అన్ని కంట్రీస్ నుంచి కూడా డిఫరెంట్ మోడల్స్ని ఇంపోర్ట్ చేస్తారు. ఇది కూడా దుబాయ్ నుంచేటండి. అండ్ అలానే దీనికి ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్ కూడా ఇచ్చారు. అండ్ ఇది ఒక మోడల్ అండి. ఇందాక చూసిన మోడల్కి మధ్యలో ఫ్లవర్ వచ్చింది. ఇది జస్ట్ ఒక రిబ్బన్ టైప్లో మధ్యలో మోడల్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేస్లెట్స్ అండి, బ్యాంగిల్స్ టైప్ అన్నీ ఉన్నాయి ఇవి. ఇక్కడ మీకు దానిపైన స్టోన్స్లా కనిపిస్తున్నాయి కదండి, అవి అసలు స్టోన్స్ కాదట, గోల్డేనట. దాన్ని సీసీ లాజర్ వర్క్ చేసి స్టోన్స్ రూపంలో దిద్దారు. చాలా నీట్గా ఉన్నాయి కదండి అవి. ఇది కూడా ఒక బ్రాస్లెట్ అండి, ఇది నాకు నచ్చింది. గోల్డ్, రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది దీనికి, గోల్డ్ బ్రాస్లెట్కి. అండ్ ఇది ఒక బ్యాంగిల్. డిజైన్స్ అన్నీ చాలా చాలా చక్కగా ఉన్నాయండి. అండ్ అలాగే స్టోన్స్ కూడా మనకి లేజర్ వర్క్ చేసి గోల్డ్ని స్టోన్స్గా చూపించారు. అండ్ ఒక ఇది బ్యాంగిల్ కడియంలా ఉంది. ఇది ఇండియన్ డిజైన్ అండి, ఇది బాగుంది కదా మోడల్. అండ్ అలాగే ఇది ఒక మోడల్. ఈ కనిపిస్తున్న స్టోన్స్ అన్ని స్టోన్స్ కాదండి అసలు, అవి లేజర్ వర్క్తో గోల్డ్ని స్టోన్స్ లాగా చేశారు. అండ్ ఇవి వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. దీనిలో సిల్వర్ కలర్, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్ అండ్ మామూలు గోల్డ్ కలర్ ఉన్నాయి. ఇది అంతా గోల్డేనండి, కానీ మనకి పైన ఫినిషింగ్ వేరు వచ్చింది అంతే, 3 కలర్స్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇదొక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. ఆ పైన రింగ్స్ లా కూడా మనకి లైక్ ఈ మధ్య కాలంలో వస్తున్న ట్రెండీ బ్యాంగిల్స్ కలెక్షన్ లా ఉంది కదండి ఇక్కడంతా. అండ్ ఇవి ఒక డిజైన్. ఇవి మనకి స్టోన్స్ లా కనిపిస్తున్నాయి కానీ అవి స్టోన్స్ కాదు, బంగారాన్ని లేజర్ వర్క్ ఇలా చేశారంట. ఓన్లీ గోల్డ్ ని ఆ ఫినిషింగ్ ఇచ్చారు వాళ్ళు, స్టోన్ ఫినిషింగ్, స్టోన్స్ కాదు. అండ్ ఇవి ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. ఇవి మెన్ అండ్ విమెన్ ఇద్దరు వేసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ అంతే, రోజ్ గోల్డ్, సిల్వర్ అండ్ నార్మల్ గోల్డ్ కలర్లో ఫినిషింగ్ చేశారు ఇవి. అండ్ ఇది వచ్చేసి ఒక బ్రేస్లెట్ అండి, ఇది చాలా బాగుంది. ఇవి టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసినవట ఈ రింగ్స్ అండ్ బ్రేస్లెట్వి. ఇక్కడ మనకి 18 క్యారెట్, 21 క్యారెట్, 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ గోల్డ్ దొరుకుతుందండి. Bahrain, Kuwait, Turkey, ఓకే, Dubai. డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చారంట. అండ్ ఇక్కడ గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఇండియా కన్నా డిఫరెంట్ ఉంటుందండి. లైక్ ఎలా అంటే మనకి ఇండియాలో గోల్డ్ ప్రైస్ ఫస్ట్ నార్మల్ గోల్డ్ ప్రైస్ ఆ రోజు ఎంత కాస్ట్ ఉందో అంత చెప్పి దానికి మేకింగ్ ఛార్జెస్ అండ్ అలాగే ట్యాక్సెస్ వేస్తారు. కానీ ఇక్కడ అలా చేయరు, తరుగు, మజూరీ అండ్ అలాగే ట్యాక్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఒకటే కాస్ట్ చెప్తారు. విడిగా తరుగు, మజూరీ యాడ్ చేసి చెప్పరండి. ఏదైనా ఆర్నమెంట్ ఎంత వెయిట్ ఉందో దానిలో స్టోన్ ఉన్నా ఏమున్నా ఆ వెయిట్ ప్రకారమే వీళ్ళు మనకి మెజర్ చేసి దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వచ్చండి. అండ్ అలాగే ఇక్కడ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. లైక్ కొంచెం తగ్గించమంటే తగ్గిస్తారు, మనకి ఏమీ అనరు. ఈ షాప్లో అయితే వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా మ్యాక్సిమం దిగుతారండి, ఎందుకంటే మ్యాక్సిమం ఇండియన్స్ అందరూ కూడా ఈ షాప్లోనే కొంటారు కాబట్టి. అండ్ అలానే వీళ్ళు ప్యూర్ గోల్డ్ కూడా సేల్ చేస్తారండి, అంటే 24 క్యారెట్ గోల్డ్ కూడా వీళ్ళు మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ మనకి వీళ్ళు ఇస్తారు. మనం ఎన్ని గ్రామ్స్ కొనుక్కున్నామో దానికి వీళ్ళు బిల్లింగ్ చేసి మనకి బిల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మనకి ఎయిర్పోర్ట్లో ఆ బిల్ చూపిస్తే మనకి అలౌ చేస్తారు. లైక్ కొన్ని ఎయిర్పోర్ట్స్లో మనకి ప్యూర్ గోల్డ్ తీసుకెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటారు కదా, సో మనకి ఆ బిల్ చూపిస్తే చాలా దగ్గర మనకి ప్రాబ్లం ఏముండదండి. అండ్ అలానే ఇక్కడ మనకి లెటర్స్తో కూడా వీళ్ళు లాకెట్స్ చేశారు. ఇంకా బ్యాంగిల్స్ డిజైన్స్ ఉన్నాయి అండ్ అలానే మంచి నెక్ చైన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇదేనండి తాంజానియాలో ఉన్న అరుషా అనే సిటీలో స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీలో అనే షాప్లో ఉన్న కలెక్షన్. చాలా బాగుంది కదా. సో
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వీల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.